అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం సంభవించింది. 2 కార్మికులు చనిపోయారు. దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. మంటల్ని అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు అధికారులు. చనిపోయిన వారిని వేపాడ వెంకటేష్, త్రినాథులుగా గుర్తించారు. తెల్లవారుజామున 5:30 గంటలకు ప్రమాదం జరిగింది. ప్రమాదం దక్షిణ ఎనర్జీ సంస్థలో ప్లాస్టిక్, ఫెరోలిసిస్ ఆయిల్ ఇంధన ఉత్పత్తి కార్యకలాపాలు కంటిన్యూ అవుతున్నాయి. ఆ ఎనర్జీ ప్లాంట్లో ఫైర్ జనరేట్ అయినప్పటి దృశ్యాలు, ఫోమ్ తోటి ఫైర్ ఎక్స్టింగ్విష్ చేస్తున్న దృశ్యాలను కూడా స్క్రీన్పై చూస్తున్నాము. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజాని అడిగి తెలుసుకుందాం. ఖాజా, మంటలు అదుపులోకి వచ్చాయా? క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? దాదాపుగా మంటలు అదుపులోకి వచ్చాయి. తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పరవాడ ఫార్మా ఇండస్ట్రియల్ ఫార్మా దక్షిణ ఎనర్జీ కంపెనీలో ఒక్కసారిగా భారీ పేలుడుతో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న కార్మికులంతా కూడా భయంతో పరుగులు తీశారు. ఈలోగానే ఫైర్ సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అక్కడ స్పాట్ లో 2 మృతదేహాలు కనిపించే వారిద్దరూ కూడా చిరంజీవి, వెంకటేష్ త్రినాథ్ గా గుర్తించారు. అయితే మరికొంతమంది బిస్సింగ్ లో ఉన్నారు. వాళ్ళు క్షతగాత్రులై ఆసుపత్రికి వెళ్లారా లేక ఇంకా ఎక్కడైనా భయంతో పారిపోయి తలదాచుకున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. కలెక్టర్ ఎస్పీతో మాట్లాడి ప్రమాద వివరాలపై ఆరా తీశారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2 కార్మికుల మృతి పట్ల హోంమంత్రి అనిత సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు హోంమంత్రి ఆదేశించారు. ఒకవేళ క్షతగాత్రులు ఉంటే వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. అయితే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి చెప్పారు. అయితే ఈ దక్షిణ ఎనర్జీ కంపెనీలో ప్లాస్టిక్, ఫెర్రో ఆయిల్ తో పాటు ఇంధన ఉత్పత్తి కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. ఆయిల్ మరిగే సమయంలో ఒక్కసారిగా ఇది పేలుడు సంభవించి భారీ అగ్ని ప్రమాదానికి కారణమైనట్టు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. అయితే ప్రమాదానికి గల అసలు కారణం ఏంటి, ఇంకా ఎంతమంది ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు, ప్రమాద తీవ్రత ఏ మేర ఉంది అనే దానిపై ఇంకా అధికారులు ఆరా తీసే పనిలో ఉన్నారు. ప్రాథమికంగా విచారణలో అయితే ఈ పేలుడు కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగి 2 ప్రాణాలను కోల్పోయినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంకా ఈ ఘటనపై పూర్తిగా మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత లోపలికి వెళ్లి వెరిఫై చేసిన తర్వాత ఇంకా ఎంతమంది ఈ ప్రమాద బారిన పడారు అనేది ఒక ఖచ్చితమైన నిర్ధారణ జరిగే అవకాశం ఉంది. రైట్ ఖాజా.